నా మనం చేసిన వీడియో 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయా, నెక్స్ట్ చేయబోయే వీడియోకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయినా. వచ్చాయంటావా? ఖచ్చితంగా వచ్చాయంటే. సరే కానీ టైం అవుతుంది, నువ్వు ఈటలో షూటింగ్ పెడతావు స్వామి రోజు. నాకు ఫస్ట్ టైం అవుతుంది, నేను పోవాలా? అయినా పట్టణం గడు మా బావ ఎప్పుడు వచ్చారా స్వామి? ఒక్క నిమిషం ఆగు, ఆడొచ్చారు, వాళ్ళు వచ్చానే ఫస్ట్ నీ షూట్ అప్ చేసి పంపించా, సరేనా? పంపించాలి. చంద్రన్న, ఈ అరిగాడు సాయంత్రం పాటు షూటింగ్ పెట్టుకుంటాడు, నాకు సాయంత్రం అయితే కళ్ళు కనపడు, నువ్వేమో శుక్లాలు ఆపరేషన్ చేసుకున్నావు, వీళ్ళు ఏడన ఉండారు కనపల్లే. నువ్వు ₹1 లెక్కించానే కానీ నేను అద్దాలు అయితే తీసేది ఉన్నదిరా. డాక్టర్ దుమ్ము పడితే ఇంకా కళ్ళు ఉండవన్నాడు. చూచే వాళ్ళే పిలిచారులే, మెల్లగా పోతుందమ్మా. కాదురా రే, మా బావ కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, అద్దాలు తీర్చాడరా? తీర్చాడా? కాదున్నా మనం వీడియో ఉన్నాము, మనల్ని చూసి కూడా ఇల్లు పలకరికుండా పోతాడు సున్నా. సరే కానీ మా బావ అంటే కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు, మా బావ కాంపరాదు. ఈ పట్టణానికి ఏమైంది? సొయ్యం పట్టినారు ఇల్లు ఇద్దరు సార్, మళ్ళీ ఇల్లు వాకింగ్ చేస్తానట్టున్నారు, మనం రాలేదనుకోని. సాయంత్రం కదా చంద్రనా, ఈడే ఉన్నావు. ఏంది రెడీ మెత్తగుంది? చంద్రన్న ఇంతకు కట్టే ఆడబెట్టినాడు. బావా అది నాది బావా, నా దాని మీద పెట్టావు నువ్వు. బావా అది నాది బావా, నా దాని మీద పెట్టావు నువ్వు. ఏడ కట్టి పెడతాడు? మా బావకు కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడా, అద్దాలు పెట్టుకున్నాడు, కనపరావులే మా బావకు. మీ బావ అంటే సర్లే, పటానికన్నా కళ్ళు కనపడాలి, ఇటు చూచాడు. వాడే అడు చూచాడే. ఏమన్నా పటాన ఏమైందినా? ఒరే హరే, నీకు 190 సార్లు చెప్పినారా పొద్దుగు నీకు నాకు షూటింగ్ పెట్టుకోవాలని. పగులు అంతో ఇంతో కనపడి చేస్తే పొద్దుగు నీకు నాకు ఉరువు కనపడవు. చెప్తే ఇనే నా కొడుకు కాదు. చంద్రన్ అంటే ఆపరేషన్ చేయించుకున్నాడు, నాకు కనబడి చావదు. పక్కన ఎవడు ఉండేదాడు? నా కొడుకులు ఇన్నే ఉన్నారా? రాఘవేంద్ర గడా ఉన్నా నేను వచ్చావునా? మీరా రే. మరి చంద్రన్న ఆపరేషన్ చేయించుకున్నాడు, నువ్వు కూడా చేయించుకోవచ్చు కదన్నా? నా దగ్గర అంత లెక్క లేదు లేరా స్వామి. నీ ఆపరేషన్ ఎంత లెక్క అయింది బావా? 10,000 అయిందిరా. 10,000ఏనా? మరి చాలా తక్కువ కదా పటానా, చేయించుకోనా? రే హరి, ఇప్పుడు నేనుండే పరిస్థితుల్లో 10,000 అన్నా నాకు 1,00,000తో సమానము. నేను చేయించుకోలేను కానీ ఎడన్నా ఫ్రీగా చేస్తుంటే చెప్పురా, పోయి చేయించుకుంటాను ఇప్పుడు నేనా. సో మన పటానన్న మాదిరి కంటి చూపు సమస్యతో ఎవరన్నా బాధపడతా అంటే కన్నా ఉచిత కంటి వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి కోరుగుంటపల్లెలో 9/8/2026 అంటే ఆదివారము. దీని సమయం వచ్చేసి 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఫ్రీ కంటి ఆపరేషన్లు అయితే చేస్తున్నారు. సో మిగతా వివరాలు మన చంద్రన్న చెప్తాడు. కీర్తిశేషులు డాక్టర్ దేవిరెడ్డి లక్ష్మణస్వామిరెడ్డి జ్ఞాపకార్థం సావిత్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో తిరుపతి వారి సౌజన్యంతో ఈ ఆసుపత్రి ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఎవరైనా శుక్లాలు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చే నెల 9వ తేదీ ఆదివారం కోరుగుంటపల్లికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి. స్థలం వచ్చేసి సింహాద్రిపురం మండలం కోరుగుంటపల్లి గ్రామంలో ఉంటుంది. ఇది వచ్చేసి జెడ్పీ హై స్కూల్లో ఈ శిబిరం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చే వాళ్ళు ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఒక ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. కంటి పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైనా అద్దాలు అవసరమైతే తక్కువ ధరలో శిబిరం వద్దనే ఇస్తారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా ఇస్తారు. ఎవరికైనా శుక్లం ఆపరేషన్ చేయాల్సి వస్తే 2 రోజులకు సరిపడే దుస్తులు తెచ్చుకుంటే వాళ్ళే బస్సులో తిరుపతికి పిలుచుకొని పోయి ఆపరేషన్ చేయించి మళ్ళీ మరుసటి రోజు తెచ్చి ఇక్కడ పులివెందుల్లో మనల్ని దించిపోతారు. ఈ అవకాశము కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని నా మనవి. సో ఇంకోసారి ముఖ్యంగా చెప్తాను, 9/8/2026 ఆదివారం. మర్చిపోకుండా ఈ వీడియోను వీలైనంత త్వరగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.